ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సిలువలో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు ఏం అంశాన్ని పంచుకోవాలో అక్కడ రాసేసారు, ఆల్రెడీ వేసేసారు. కానీ ఉరికంబం కూడా వేశారు. ఎవరు ఎక్కిస్తున్నారో తెలియదు. కానీ ఎందుకు మరి ఈ సందేశాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నానంటే మీ అందరికి కూడా తెలిసే ఉండొచ్చు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 సంఘటనలు జరిగినాయి ఈ వారంలోనే. ఈ జీవితము దేవుడు మనకు పెట్టిన భిక్ష. హీఈస్ ఆర్ క్రియేటర్. ఆయనే మనల్ని సృష్టించింది, ఆయనే మనల్ని రూపొందించింది. అందుకే అంటాడు కదా, తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు. జగత్తు పునాది వేయక ముందు ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనల్ని సృజించింది ఆయనే. కాబట్టి సృజించిన ఆయన మన ప్రాణాన్ని తీసుకోవాలి. కానీ మనము మన ప్రాణాలని అంతం చేసుకోవటం అనేది అంతకంటే వెరితనము ఇంకోటి లేదు లేదు లేదు. అంత మాత్రం కాదు, ఇంకొక ఆయన ఏమంటున్నాడు చూడండి. ఈయన కూడా గొప్ప ప్రవక్తే. 1 రాజుల గ్రంథం 19:4. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేస్తున్నాడండి. నా ప్రాణము తీసుకోమంటాడు. తీసుకుంటాడా ప్రభు? ఇట్లాంటివి కూడా చేస్తున్నారు మీరు ప్రార్థనలు. ఏమైనా హల్లెలూయా. ఇలాంటివి కూడా నేను ఒకసారి ఇట్లే ప్రార్థన చేశాను. కానీ అది ప్రభు చిత్తం కాదు కాబట్టి ప్రభు అంగీకరించలేదు. ఎందుకు చేశానంటే, ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒక బిడ్డను, చిన్న బిడ్డకు ప్రార్థన చేయడానికి వెళ్ళాం. బిడ్డ 7 సంవత్సరాలు క్యాన్సర్తో ఉన్నాడు బిడ్డ. నాకు చాలా బాధ వేసింది. ప్రభా 7 సంవత్సరాలే బతికాడు, ఇంకా జీవితాన్ని చూడలేదు. అవసరమైతే నన్ను తీసుకో ప్రభా ఆ బిడ్డ బదులని ప్రార్థన చేసి. కానీ ప్రభు ఆయన చిత్తం. నెల తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు అనుకోండి. ప్రభు నన్ను నిద్రించాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నట్టు, కొన్నిసార్లు అట్లా మనం ఎమోషనల్ అయిపోతుంటాం. ఎమోషనల్ అయిపోయి ప్రభా నా ప్రాణం తీసేసుకో. ఇక్కడ ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నాడంటే 10వ వచనంలో రాయబడింది. ఎందుకు అంటున్నాడు ఆ మాట? 10వ వచనంలో చూడండి. ఏలియా, అతడు ఇశ్రాయేలుల వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి యగు దేవుడును యెహోవా కొరకు మహారోషము గల వాడినై నేను ఏమంటున్నాడు? నేను ఒక్కడిని మాత్రమే అంటున్నాడు. అంటే ఒంటరిగా నేను పోరాడుతున్నాను. ఈ పోరాటం నా వల్ల చాలామంది ఎందుకు వారి జీవితాన్ని అంతం చేసుకుంటారంటే, దే ఫీల్ దట్ దే ఆర్ లోన్లీ. నాకు ఎవ్వరు లేరు ఈ లోకంలో. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో అందరూ విడిచిపెట్టిన నా ప్రభు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను విడువను ఎడబాయినన్నాడు ప్రభు. తల్లి మరచును నేను నిన్ను మరుజాలన్నాడు. చూడు నా అరచేతుల్లో నేను నిన్ను
ఈ లోకంలో నీ భర్త పట్టించుకోకపోవచ్చు, నీ భార్య పట్టించుకోకపోవచ్చు, నీ బిడ్డలు పట్టించుకోకపోవచ్చు, నీ బంధుమిత్రులు పట్టించుకోకపోవచ్చు, ఎవరు పట్టించుకోకపోయినా ప్రభువు మాత్రం నేను పట్టించుకుంటాడు. పొద్దున పాడాం పాట కదా, మారుచున్న ఈ లోకంలో మార్పులేని దేవుడు నా యేసునాథుడు సర్వశక్తిమంతుడు, మారుచున్న మనుజుల మధ్య మహిమ చూపు దేవుడు నా యేసునాథుడు ప్రేమ గల రక్షకుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానున్నాడు, యుగాయుగములన్నిటిలో ఒకే రీతిగానున్నాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానున్నాడు, యుగాయుగములన్నిటిలో ఒకే రీతిగానున్నాడు, శాశ్వత ప్రేమతో ప్రేమించనన్ను యేసు విడవక అధిక కృప చూపుచున్నది, మారుచున్న ఈ లోకం మార్పులేని దేవుడు నా యేసునాథుడు సర్వశక్తి. హల్లెలూయా. మారుచున్న ఈ లోకములో మార్పులేని ఆయన ప్రేమలో మార్పు లేదు. అది బంధుమిత్రులు ఎట్లుంటారు, బెల్లం చుట్టూ చీమలు దూరినట్టు మన దగ్గర అంతా బాగుంది అనుకోండి, బాగానే ఉంటారు, అన్నీ వెళ్ళిపోయినాయి అనుకో, ఒకళ్ళని ఉంటారా? అందుకే రాశారే గారు, సిరి సంపదలు పోగానే నా మైత్రికయ్యంతో ప్రాకులాడి నా ప్రజలు, పదవి ప్రతిష్టలు పోగానే ముఖము చాటు చేసిరిగా. చూడండి, ఎప్పుడైనా ఈ లోకల్లో మినిస్ట్రీలు చూస్తారనుకోండి, ఫుల్ జనాలు కిటకిటలాడుతుంటారు. అతను ఎలక్షన్స్లో ఓడిపోయారు అనుకోండి, ఎవడన్నా ఉంటాడా? దగ్గర కూడా ఎవడు కనబడరు కదా. మన దగ్గర పదవి ప్రతిష్ఠ ఉన్నప్పుడే ఉంటారు, వెళ్ళిపోతే ఎవరు కూడా, కానీ ప్రభు ఉంటాడు మనకేమని. హల్లెలూయా. నా మైత్రికయ్యంతో ప్రాకులాడి నా ప్రజలు, పదవి ప్రతిష్టలు పోగానే ముఖము చాటు చేసిరిగా, బంధుమిత్రులా మనసు నన్నంటి ఉండిన వారు, సిరి సంపదలు పోగానే విడనాడిపోయిరిగా, శాశ్వత ప్రేమతో ప్రేమించనన్ను యేసు విడవక అధిక కృప చూపుచున్నది, మారుచున్న ఈ లోకం మార్పులేని దేవుడు నా యేసునాథుడు సర్వశక్తిమంతుడు, మారుచున్న మనుజుల మహిమ చూపు దేవుడు నా యేసునాథుడు ప్రేమ గల రక్షకుడు, మారుచున్న ఈ లోకం. హల్లెలూయా. ఈ లోకంలో నిజంగా ఫోన్ కాల్స్ వింటున్నప్పుడు ఎంత బాధేస్తాం. కోవిడ్ అప్పుడు ఒకళ్ళ వృద్ధ దంపతులు ఫోన్ చేయా, నా బిడ్డలు అందరూ కూడా మమ్మల్ని ఇంటి బయట పెట్టేశారు, మమ్మల్ని వదిలేశారు, మాకు భోజనం కూడా పెట్టట్లేదు, మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు కూడా లేరయ్యా, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. నేను అప్పుడు ఎక్కడున్నా, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా. హాస్పిటల్ బెడ్ మీద ఫోన్ తీసుకొని నేను ఒంటరిగా ఉన్నా, కానీ అందరు ఉన్నారు, ఒక్కడినే. అంటే చాలాసార్లు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రభు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఎవరు ఈ లోకంలో ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా ప్రభు మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ రోజు రోజు పెరుగుతుందే కానీ తరగనే తరగదు. కాబట్టి ఈ లోకపరంగా ఏమండి నేను చాలా క్లోజ్ అనుకున్నాను, వాళ్ళు క్లోజ్ కాదు అన్ను జీవితాన్ని అంతం చేసుకోవాల్సిన అవసరము లేదు. మనుషులు ఎట్లాంటి వారంటే వారు నమ్మదగిన వారు. అయితే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏమన్నా హల్లెలూయా, హల్లెలూయా. పీపుల్ విల్ ఫ్లిప్ లైక్ దిస్. ఒక క్షణంలో కదా పెనం మీద దోశ తిప్పిన ఇటు తిరిగిపోతారు వాళ్ళ మనసులు ఇట్లా మారిపోతాయి. కానీ ప్రభువు మనసు ఎప్పటికీ మారదు, గుర్తుపెట్టుకోండి. నువ్వెంత ఘోర పాపివైనా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భారం నేను మొయ్యలేకపోతున్నా అంటున్నాడు. ఇంకో చోట చదవను, అసలు ఇర్మియా భక్తుడు అయితే అయ్యా నన్ను తీసేసుకో అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు ఇర్మియా ప్రవక్తని. ఎందుకంటే ఎప్పుడు కూడా వెళ్ళి యూదా వారికి చెడ్డ వార్తనే చెప్తున్నాడు.
అయ్యా ప్రతిసారి నా చేత చెడ్డ వార్త కదా, ఆ వార్త ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు చెప్పిస్తున్నాడు అంతే. అందుకే ఆయన పేరు కూడా మారిపోయింది. ఏంటి పేరు? ఆయన పేరు తెలుసా? ఇర్మియాకి వీపింగ్ ప్రాఫిట్. ఎప్పుడు ఏడిచే ప్రవక్త ఇతను ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన బాధ అయింది. తన ప్రజల కొరకు ఎంతగానో ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. అది తట్టుకోలేక ఒకసారి చూడండి, ఇర్మియా 20:14 ఏమని రాయబడింది? త్వరగా ఇర్మియా 20:14. నేను పుట్టిన దినము శపింపబడును గాక. ఏమంటున్నాడు? నేను పుట్టిన దినము, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక. నీకు మగపిల్ల పుట్టదని నా తండ్రి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడగును గాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనక. చూడండి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు చూడండి. నేను అతని పుట్టిన దినాన్ని కూడా ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో చాలా మంది అంటుంటారు కదా, అరే నువ్వు పుట్టటమే శాపం రా అని. అంతేనా? నువ్వు పుట్టటమే దరిద్రం, మన ఇంట్లో నువ్వు చెడబుట్టావురా అంటుంటారు. ఏమైనా హల్లెలూయ. చెడ పుట్టినా ఎంత చెడు వ్యక్తినైనా ప్రభువు ప్రేమిస్తాడు. ఏమైనా హల్లెలూయ. హల్లెలూయ. ఆయన ప్రేమించే దేవుడు. ఆయన నువ్వు ఎంత అందుకే అన్నాడు ప్రభు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎన్నటికీ త్రోసివేయను. ఎంత ఘోర పాపినైనా ఆయన హక్కును చేర్చుకుంటాడు. ఏమైనా హల్లెలూయ. తన పుట్టిన దినాన్ని కూడా శపించుకుంటున్నాడు. ఏమైనా హల్లెలూయ. ఈరోజు మీరు ఆ రీతిగా ఉన్నారు. ఎందుకు వచ్చానరా ఈ ప్రపంచంలో? కానీ ప్రభు ఒక ఉద్దేశంతో నేను తీసుకొచ్చాడు, గుర్తుపెట్టుకో. ఏమైనా హల్లెలూయ. ఆ ఉద్దేశము నెరవేర్చబడేదాకా నీవు నీ జీవితాన్ని అంతం చేసుకోవటానికి వీలు లేదు. నమ్మినవారు ఆమేన్ చెప్పండి. ఆఖరిగా కొత్త నిబంధన గ్రంథంలో ఒక సూసైడ్ చూస్తాం. ఎవరైనా ఇస్కరియోతు యూదా ఎవరిని అప్పచెప్పాడు? యేసయ్యను అప్పచెప్పాడు. యేసయ్యను అప్పచెప్పి తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. చూడండి మీరు చూస్తే మత్తయి సువార్త 27:3-5 వరకు చదవండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుని యొద్దను పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో నాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణములను దేవాలయములో పారవేసిపోయి ఉరి పెట్టుకొనెను. ఆ వెండి నాణాలను పారేసి ఆ ఉరి పెట్టుకోకుండా ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఖచ్చితంగా. చాలామంది ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారంటే వారు చేసిన పాప భీతిని బట్టి. వారు ఏదైనా తప్పు చేస్తారనుకోండి, ఆ తప్పు ఎక్కడ బయటపడుతుందో ఈ కాలంలో ఏం చేస్తారు? బ్లాక్మెయిల్ చేస్తారు. నీ తప్పులు బయట ఆ టెన్షన్ తట్టుకోలేక ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకే చెప్తున్నాను, నువ్వు ఎంత ఘోర పాపివైనా నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నీ పాపాన్నంతా కడివేస్తాడు. ఏమేన్ హల్లెలూయ. హల్లెలూయ. ఆయన నువ్వు నశించడం ఆయనకి ఇష్టమా? ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, హెచ్కేల్ గ్రంథం 33:11 చూడండి. ఏమని రాయబడింది? కాగా వారితో ఇట్లనము, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వల్ల సంతోషము లేదు. ఏమంటున్నాడు? దుర్మార్గుడు మరణం నొందుట వల్ల నాకు సంతోషం లేదా? లేదు. సంతోషము లేదంట. దుర్మార్గుడు తన దుర్మార్గము నుండి మరలి బ్రతుకుట వల్ల నాకు సంతోషము కలుగును. ఎప్పుడు సంతోషం కలుగుతుందంట? వాడు ఆ దుర్మార్గతను విడిచిపెట్టి ప్రభు వైపు చూసినప్పుడు దేవునికి ఏం కలుగుతుందంట? సంతోషం. ఇదే మాట అయ్యగారు పాట రాశారు. ఏం రాశారు తెలుసా? దుష్టుడు నశించినా నాకు కలుగదు సంతోషము, దుష్టత్వమును వీడినా నీకు కలుగను ఆనందము. దుష్టుడు నశించినా నీకు కలుగదు సంతోషము, దుష్టత్వమును వీడినా నీకు కలుగును సంతోషము. పరిశుద్ధాత్ముడే ఇచ్చే పశ్చాత్తాపం, పరిశుద్ధాత్ముడే ఇచ్చే పశ్చాత్తాపం, కడిగేను రక్తము కడిగేను నియం. హల్లెలూయా. దుష్టుడు నశిస్తే దేవునికి ఏది కూడా ఆనందం కాదు. ఏమైనా హల్లెలూయా. నువ్వు దుష్టత్వాన్ని విడిచిపెడితే ప్రభువుకు సంతోషం. కాబట్టి నీ పాప భీతిని బట్టి నువ్వు జీవితాన్ని అంతం చేసుకోవద్దు, కానీ ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకో.
ఆయన తన రక్తంలో నీ పాపాన్ని కడిగి వేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ పాపమును నీ శాపాన్ని కొట్టివేస్తాడంట నా ప్రభు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే ఒక మాట అంటాడు పౌలు భక్తుడు, రోమీయులు రాసిన పత్రిక 8:37 నుంచి చదవండి. ఏమని రాయబడింది? ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైనను రాబోవినైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేవు. మరణమైన జీవమైన దూతలు ప్రధానులైన అధికారులైన సృష్టిలోని ఏదైనా మరణమైన జీవమైన ప్రధానులైన అధికారులైన సృష్టిలోని ఏదైనా ఉన్నవి రానున్నవి ఎత్తైన లోతైనా క్రీస్తుని ప్రేమ నుండి నన్నెడబాపలేవు. ఉన్నవి రానున్నవి ఎత్తైన లోతైనా క్రీస్తుని ప్రేమ నుండి నన్నెడబాపలేవు. నా జీవదాత శ్రీ యేసునాథుడా నీ కరుణాహస్తముతో నన్ను నడుపుమయ్యా నా జీవదాత. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా ఎడబాపలేదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మళ్ళీ ఒకసారి చదువుతారా? ప్రసంగి 7:17 చదవండి. ఏమని రాయబడింది? 7:17 అధికముగా దుర్మార్గపు పనులు చేయకు, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దు. కాబట్టి మనం ఎవరం కూడా మన కాలానికి ముందుగా చనిపోవటానికి వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా. 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 ఒకవేళ నీ ఆశ భంగం అయిపోయిందేమో, నీ ఆశ యావత్ ప్రభు మీద పెట్టుకో. ఒకవేళ దుర్మార్గ పనులు చేస్తున్నట్లయితే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి, ఆ బల దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకుంటే ప్రభు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ఆమేన్. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ శరీరం ఎవరు పెట్టారు? భిక్ష ఎవరిది? దేవుడు ఇచ్చింది. అంతేనా? కాబట్టి ఏం చేయాలి? ఈ శరీరంతో దేవుని గణపరచాలి. 1 Corinthians 6:19-27 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని ఎవరిని మహిమపరచాలంట? ఎవరు కొనుక్కున్నారు మనల్ని? యేసయ్య దేవుడు. ఎట్లా కొనుక్కున్నాడు? విలువ పెట్టి, తన రక్తం చిందించి విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ చేతుల్లో లేదు నీ ప్రాణం తీసుకోవటం కూడా, ప్రభు తీయాల్సిందే. కాబట్టి నీ జీవితాన్ని అంతం చేసుకోవటానికి వీల్లేదు. ఈరోజు పాపంలో ఉన్నట్లయితే, లేంటే అటువంటి తలంపులు వస్తున్నట్లయితే ప్రభు దగ్గరికి రా. ప్రభు ఆయన నిరీక్షణ ఇచ్చే దేవుడు, నీ ప్రతి సమస్యను కూడా తొలగించే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీకు సమృద్ధి జీవాన్ని ఇచ్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభు. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడే విధానానికి నీకే వందనాలు ఆయన తండ్రి. యేసురాజా గొప్ప దేవుడు, మహాదేవుడు నాయన. అవును ప్రభా, చాలామంది నాయన వారి జీవితాలని అంతం చేసుకుంటున్నారు నాయన ప్రభా తండ్రి. యేసయ్య అర్ధాంతరంగా నాయన వారి జీవితాలను ముగిస్తున్నారు ప్రభా. యేసయ్య నాయన ఆ రీతిగా ఉండటానికి వీల్లేదు నాయన. ఈ జీవితం నువ్వు పెట్టిన భిక్ష కదా నాయన, విలువ పెట్టి నాయన మమ్మల్ని కొనుక్కున్నావు నాయన ప్రభా. నేను మహింపరిచే వరంగా, నీ కొరకు జీవించే వరంగా ఉండే కృప దయచేయండి నాయన. సమస్యల సుడిగుండంలో బిడ్డలు నాయన ఉన్నారేమో నాయన, ఇబ్బందుల్లో ఉన్నారేమో, కష్టాల్లో ఉన్నారేమో. ఈ కష్టాలను బట్టి, భారాలను బట్టి, ఇబ్బందులను బట్టి నేను బతకటం అనవసరం అనుకుంటున్నారేమో ప్రభా. ఆయన భారాలు తొలగించే దేవుడు, శ్రమ నుంచి విడుదల ఇచ్చే దేవుడు నాయన. ఆయన శోధనని తప్పించే దేవుడు నీవే కదా నాయన ప్రభా. ఆయన బిడ్డలకి సహాయం దయచేయండి. అటువంటి చెడు ఆలోచనలు కూడా తొలగించి ఆయన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు క్విజ్ యెహెజ్కేలు గ్రంథం నుంచి. మొదటి ప్రశ్న, మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు ఏ భాగము యెహోవా కొరకు ప్రతిష్ఠించవలెను? ప్రశ్న మరి ఒకసారి, మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు ఏ భాగము యెహోవాకు ప్రతిష్ఠించవలెను? రెండవ ప్రశ్న,
యెహోవా సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న బ్లాంక్ ఏర్పాటైన స్థలము ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడెను. ప్రశ్న మరి ఒకసారి, యెహోవా సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న బ్లాంక్ ఏర్పాటైన స్థలము ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడెను. మూడవ ప్రశ్న, యాజకుల సరిహద్దు ఆనుకొని ఎవరి కొరకు ఒక చోటు ఏర్పాటు చేయాలి. ప్రశ్న మరి ఒకసారి, యాజకుల సరిహద్దు ఆనుకొని ఎవరి కొరకు ఒక చోటు ఏర్పాటు చేయాలి. ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి సెండ్ చేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు 4 మూరల ఎత్తు, హెజ్కేలు 43:15. రెండో ప్రశ్నకు జవాబు 12 మూరల పొడవు, 12 మూరల వెడల్పు కలిగి ఉంటుంది, హెజ్కేలు 45:4. మూడో ప్రశ్నకు జవాబు ఒక మేకపిల్లను, ఒక కోడెను, నిర్దోషమైన ఒక పొట్టేలును 7 రోజులు దేవునికి అర్పించాలి, హెజ్కేలు 45:6. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సకినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.